సంక్రాంతి సందర్భంగా శోభితా ధూళిపాల నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ముఖ్యంగా ఓ ఫోటోపై మాత్రం నెట్టింట వైరల్గా మారుతోంది. ఎందుకంటే శోభితా ధూళిపాల అడ్డంగా దొరికిపోయింది. ఆమె దిగిన ఫోటోల్లో అవి లేకుండా కనిపించింది. దీంతో నెటిజన్లు ఏంటి మొదటి పండుగకు ఇలా చేసింది శోభిత అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. శోభిత నాగచైతన్య డిసెంబర్ 4వ తేదీన సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహమైతే పెళ్లైన తర్వాత శోభిత నాగచైతన్య మొదటి సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా గ్రాండ్గా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్న శోభిత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భోగి మంటలు వేసిన ఫోటోలను శోభిత షేర్ చేశారు. భోగి సందర్భంగా హ్యాపీ భోగి రెన్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ అని ఒక అందమైన చుక్కల ముగ్గు ఫోటోను షేర్ చేశారు. చూడటానికి రెండు ఫోటోలు సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపించాయి. ఈ ఫోటోలో శోభిత మెరూన్ కలర్, గోల్డ్ కలర్ బార్డర్లో ఉన్న చీరను ధరించారు. దీనిపై ఆమె క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకుని హెయిర్ స్టైల్ బన్ వేసుకున్నారు. మొత్తానికి ట్రెడిషనల్ లుక్లో శోభిత ధూళిపాల కనిపించింది. అయితే సంక్రాంతి సందర్భంగా హీరో నాగ చైతన్యతో ఆమె దిగిన ఫోటోను సైతం శోభిత పోస్ట్ చేసింది. ఈ పోస్ట్లో నాగ చైతన్యతో పాటు తన కాళ్లను కూడా ఒక చిన్న ముగ్గు వద్ద దిగిన ఫోటోను లవ్ సింబల్తో షేర్ చేసింది. అందులో శోభిత కాళ్లకు మెట్టెలు లేకుండా ఉన్నాయి. మొదటి పండుగ సందర్భంగా కాళ్లకు మెట్టెలు లేకుండా ఉన్నాయంటే అని సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇక ఇదే సోషల్ మీడియా పోస్ట్లో పొంగల్ చేసిన ఫోటో కూడా షేర్ చేశారు. అయితే నాగ చైతన్య, సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్నాడు. వీరిది కూడా ప్రేమ వివాహం. ప్రస్తుతం సమంత సినిమాల్లో బిజీగా ఉంది. నాగ చైతన్య తండేల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.